నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఏ ప్రభుత్వ పాలనలో చట్టసభలను చూసినా ఏమున్నది గర్వకారణం. పార్లమెంటు సభా పర్వం సమస్తం ఆందోళనల పరాయణత్వం అని చెప్పుకోవాల్సి వస్తోంది. అవును, దేశ గౌరవాన్ని ఇనుమడింప చేయాల్సిన చట్టసభలు ఇప్పుడు జాతి ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తుంటే ఇవేనా మన చట్టసభలు అని తల దించుకునేలా నడుస్తున్నాయి. Please. I am sorry. No placards and no black ribbon or anything. No. आप नहीं चलाना चाहते, आप प्रश्न नहीं पूछना चाहते, आप चलाना नहीं चाहते. I am sorry. House adjourned. ఇదేమి చిన్నపిల్లల క్లాస్ రూమ్ కాదు. మన దేశాన్ని నడిపించే చట్టాల్ని సిద్ధం చేసే చట్టసభ. 125 కోట్ల మంది ప్రజలు తమ ఓటును వేసి తమ ప్రతినిధులుగా సభకు పంపించిన ప్రజా ప్రతినిధుల సభ. నిజానికి ఇక్కడ ప్రతి నిమిషం అత్యంత అమూల్యంగా నడవాలి. ప్రతి క్షణం ప్రజా సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నది వేరే. సభలోకి అడుగు పెట్టగానే ఆందోళనలు, ఆగ్రహావేశాలతో సభ జరగకుండా అడ్డుపడుతున్నారు. దీంతో సభ కాస్త రభసగా మారి రసాభాస అవుతోంది. I am sorry. No placards and no black ribbon or anything. No. आप नहीं चलाना चाहते. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై 3 రోజులవుతోంది. 3 రోజులుగా 2 సభల్లోనూ ఒకటే సీన్. సభ్యుల్ని ఆజ్ఞాపించాల్సిన సభాధ్యక్షులు కాస్త ఆందోళనలు విరమించాలని అభ్యర్థిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో పాలక ప్రతిపక్షాల దూషణ పోషణలతో సభ హోరెత్తిపోతోంది. చేసేది లేక ఇద్దరు సభాధ్యక్షులు సభను వాయిదా వేస్తూ వస్తున్నారు. తిరిగి కాసేపటి తర్వాత సమావేశమైన పరిస్థితిలో రవ్వంత మార్పు కూడా రావటం లేదు. దీంతో మళ్లీ వాయిదాల పద్ధతే నడుస్తోంది. House stands adjourned to meet tomorrow. ఇన్నాళ్ళు ఎలాంటి తప్పుకు దొరకకుండా శిఖరమెక్కి కూర్చున్న మోడీ సర్కార్ ఇప్పుడు అడ్డంగా బుక్కయింది. రీసెంట్ గా బయటపడ్డ వ్యాపం, లలిత్ గేట్ స్కామ్లు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధాలుగా మారాయి. ఈ అంశాలపై ప్రతిపక్షాలు నిలదీయాలని ప్రయత్నిస్తుంటే పాలకపక్షం మాత్రం అడ్డు తగులుతూ రాద్ధాంతంలో అగ్నికి ఆజ్యం పోస్తోంది. మొత్తంగా ఈ ఇద్దరి తీరుతో సభ కాస్త రసాభాస అయిపోతోంది. మొదటి రోజు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యేటప్పటికీ అంతా కూల్గానే ఉంది. రాజీనామాల ఆమోదం, క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పడం వంటి ఫార్మాలిటీస్ అయ్యేటప్పటికీ ప్రశాంతంగా ఉన్న సభలో క్షణాల్లో సీన్ మారిపోయింది. అసలు బిజినెస్ మొదలు పెట్టకుండానే లోక్సభ వాయిదా పడితే ప్రతిపక్షాల బలం ఎక్కువ ఉన్న రాజ్యసభలో రగడ మొదలైంది. లలిత్ గేట్ మీద మొదలైన చర్చతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. తిరిగి సమావేశమైన ఇదే సీన్ రిపీట్ అవడంతో సభను మరోసారి వాయిదా వేయక తప్పలేదు. ఆ తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నామని పాలకపక్షం చెప్పుకొచ్చినా సభ ఆందోళనలతో దద్దరిల్లుతూనే ఉంది. దీంతో మూడోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. మొత్తంగా ఎంత చేసినా సభ్యుల్ని వారించడం కుదరకపోవడంతో సభ ఆ రోజుకు వాయిదా పడిపోయింది. మన భారత పార్లమెంటులో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసుకుంటే ఒక రకంగా చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా నేను చూడగలుగుతున్నాను. అయితే పార్లమెంటు సభ్యుడిగా లేనప్పుడు కూడా ఒక యువకుడిగా కూడా చాలా రోజులు ఇటువంటి పరిస్థితిని చూసి బాధపడేవాళ్ళు. పార్లమెంట్ అయినా ప్రజాస్వామ్యం అన్నా ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోవాలనంటే చర్చా వేదిక ద్వారా జరగాలి.
ఢిల్లీ స్థాయిలో జంతర్ మంతర్ పూర్తిగా ఈ రోజు ప్రొటెస్ట్ కి కూడా కేటాయించడం జరిగింది. మరి గాంధీ బొమ్మ దగ్గర కూడా, పార్లమెంట్ లో ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా చాలా ఒక్కరు ఎన్ని ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ వచ్చినా అక్కడ మరి వాళ్ళ తాలూకా ధర్నాలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఆ రకమైనటువంటి ప్రొసీజర్స్ పెట్టుకోవాలి తప్ప ధర్నాలన్నీ కూడా పార్లమెంట్ సభ లోపలికి తీసుకొని వచ్చేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా, ఒక యువకుడుగా, ఒక కొత్త పార్లమెంట్ సభ్యుడిగా కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి పద్ధతి మరి ప్రతిపక్షాలకు కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు నేను చూసినప్పుడు ఈ 3 రోజులుగా జరగనటువంటి సభల వల్ల దాదాపు 168 కోట్ల డబ్బు, ఈ రోజు ప్రజా డబ్బుని మనం వినియోగించుకోలేకపోతున్నాం. అవన్నీ కూడా నష్టపోతున్నాం. అటువంటి పరిస్థితి మనం ఎందుకు తీసుకొని రావాలి? రెండో రోజు 2 సభల్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. మెట్టి దిగని అధికార పక్షం, పట్టువేడని ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరుపయోగంగా ముగిసిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. రెండో రోజు కూడా 2 సభలు వాయిదాలకే పరిమితమయ్యాయి తప్ప పనికొచ్చే అంశాలపై నిమిషం కూడా చర్చ జరగలేదు. కనీసం క్వశ్చన్ అవర్ అన్నదే కనిపించకుండా పోయింది. అటు ప్రతిపక్షం ప్లకార్డులు, సవాళ్లు, ఇటు అధికార పక్షం ప్రతి సవాళ్లతో రెండో రోజు సభా సమయం గంగపాలైంది. చర్చకు తాము సిద్ధమేనంటూ అధికార పక్షం చెప్పుకొస్తున్నా విపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావటం లేదని బీజేపీ ఎదురుదాడికి దిగితే ముందు ఆ 3 రాజీనామాల తర్వాతే సభలో మాట్లాడతామంటూ ప్రతిపక్షం చెప్పుకొస్తోంది. మూడో రోజు కూడా సేమ్ సీన్. సభలో వ్యాపం, లలిత్ గేట్ అంశాలపై విపక్షాలు శాంతించకపోవడంతో సభను చాలాసార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో సభను మొత్తంగా వాయిదా వేయాల్సి వచ్చింది. మొత్తంగా 3 రోజులుగా జరిగిన సభల తీరు చూస్తుంటే ఈ వర్షాకాల సమావేశాల వల్ల ప్రజలకు, దేశానికి రవ్వంత మేలైనా జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో సన్నగిల్లుతోంది. మొత్తంగా 3 రోజుల 2 సభల సమావేశాలు వాయిదాలకే పరిమితమైపోయాయి. సభ జరిగే తీరు ఇదేనా? ఇందుకేనా వీళ్లను ఎన్నుకొని చట్టసభలకు పంపింది? ఏం చేస్తున్నారు, ఏం చర్చిస్తున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం.